హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఇప్పుడు చికెన్ ఆలు కర్రీ చేస్తున్నామండి. ఒక సిస్టర్ అయితే కామెంట్స్ పెట్టినారు, అక్క మీరు చికెన్ ఆలు కర్రీ చేసి చూపించండి అని. చెప్పాలి కదండి మరి మన ఫ్రెండ్స్ అడిగేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేస్తాను సింపుల్గా చికెన్ కర్రీ. నేను ఒక బిర్యానీ ఆకు చెక్క వేసి శుభ్రం కడుక్కొని పసుపు వేసి ఉడికించుకున్నానండి. వాటర్ ఏం వేయకుండా ఉడికించిన. ఒక 2 ఆలు ఉంటే పసుపు వేసి కొంచెము సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టిన. ఇది కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 2 ఎర్రగడ్డలండి. చికెన్ పౌడర్ అయితే వేయడం లేదండి, నేను ధనియాల పొడి, పసుపు, కారము, కళ్ళుప్పు వేసిన. దీంట్లో మీ ఇష్టము. దీనికైతే నేను చికెన్ కర్రీ వేయనండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా టమాటాలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసినానండి నేను స్టవ్ కాడ. చూడండి, ఇవన్నీ మనం తీసుకుపోతాము. సింపుల్ అండి, చికెన్ పౌడర్ కూడా అవసరం లేదండి దీనికి. నేను ఇంట్లో ఉండే దాంతోనే ఉన్నా లేకపోయినా కూడా సింపుల్గా చేసేస్తా. అది ఆనియన్స్, పచ్చిమిరప వేసేస్తాం. వాళ్ళు చెప్పినారు కాబట్టి మనము చేయాలి కదండి. మరి ఇప్పుడు ఉన్న దాంట్లోనే, నేను ఇంట్లో ఉన్న దాంట్లోనే చేసేస్తాను. మీకు సింపుల్గా చూపిస్తాను. చూడండి, అంత ఈజీగా చికెన్ పౌడర్ కానీ మసాలా బేజలు కానీ లేనప్పుడు కూడా మనం చికెన్ బాయిల్ చేసుకొని ఈజీగా ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చండి. అల్లం పేస్ట్, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 టమాటాలండి, అంతేనండి. ఇది కొంచెము వేగినాక అన్నీ వేసేద్దామండి. చూడండి, కొంచెం డ్రై అయిన కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. కొంచెం చాలండి. 1/2 కేజీ చికెన్ అయితే తెచ్చినాను నేను. ఇంట్లో ఉన్న దాంతోనే చేసుకునేలా ఆలు చికెన్. ఇది కొంచెం మగ్గనిద్దామండి. మూత పెట్టేసి ఒక నిమిషం చూద్దామండి. టమాటా కుక్ అయింది చూడండి. ఇంకా దీంట్లో మనము ధనియాల పొడి, కొంచెం కారము, పసుపు, కళ్ళుప్పు అండి, 3 కలిపిన. ఏం లేకుండా చేసుకోవచ్చండి. మనము ఏ వస్తువు దీంట్లో తగ్గినా కూడా ఇది లేదు ఇదేమి అని లేదని ఫీల్ అవ్వకుండా మనము ఉన్న దాంతోనే చేసుకోవచ్చండి ఏదైనా కూడా. నేను చికెన్ పౌడర్ లేకపోయినా కూడా అప్పుడు మన పెద్దవాళ్ళ అమ్మమ్మ తాతలు ఉన్నప్పుడు ఏమి ఉండేవి కదండి. అన్నీ నేచురల్గా వాళ్ళు నూరుకొని వండి చేస్తున్నారు. అట్లాంటప్పుడు మనం కూడా ఉన్న దాంట్లోనే చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు అండి ఇప్పుడే వేసేసుకోవాలి. 2 రెబ్బలు, ఈ 2 కొంచెం ఉంటే వేసిన. నేను లేకపోయినా కూడా ఇబ్బంది లేదండి. చూడండి, ఇంకా చికెన్ వేసేద్దాం. అంత పులుసు కాకుండా, డ్రై కాకుండా మీడియంలో పెట్టుకుంటే కర్రీస్ చాలా బాగుంటుంది. చూడండి, నేను ఒక్క చేత్తో సెల్ పట్టుకొని చూపిస్తాను. ఇంకా దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము. మీరు పప్పుతో కానీ, రసంతో కానీ, రైస్లో కానీ కలుపుకొని తిన్నా సరిపోతుంది. కొబ్బరి పొడి, చికెన్ పొడి ఏమీ వేయలేదండి నేను. పసుపు, ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి, అంతే అండి. ఇంక ఇవన్నీ కుక్ చేసేసుకుంటే ఒక 10 నిమిషాలు అయిపోతుంది. ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదండి. చూడండి, ఇవి కూడా కుక్ చేసి పెట్టేసినాము ఆలు. ఇంకంతే అండి, ఒక 10 నిమిషాలు ఇది మూత పెట్టినామంటే మనకి చికెన్ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, సిస్టర్ మీరు చెప్పిన కర్రీ అయితే నేను రెడీ చేసేసిన. మీరు ఇంకా చూసి చేసుకొని ఎంజాయ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒక కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. వావ్, చూడండి ఎంత బాగా ఆలు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఈ మాత్రం పులుసు ఉండాలండి. మనం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసినాము, అదే ఉడికి టమాటా అంతా ఇంతవరకు వస్తుంది. మీరు ఇంకా పులుసు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇటైనా సరిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా చూడండి, బోన్ అయితే రెడీ పెట్టేసినాము కదా. కర్రీ తీసేసుకుందాము, కట్టేద్దాము. చూడండి ఎంత బాగా చికెన్. ఈ ఆలు అట్ట కూడా వేసుకోవచ్చండి. చికెన్ ఉడికించకుండా కూడా చేసుకోవచ్చు. తొందరగా అయిపోవాలి, టీచర్స్ వాళ్ళు ఎక్కడికన్నా బయటికి పోవాలి అనుకుంటే ఇట్లా ఆలు ఉడికించుకొని పక్కన పెట్టుకొని మీరు తొందరగా చేసుకున్నారంటే సింపుల్గా చికెన్ ఆలు కర్రీ రెడీ అయిపోతుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఆలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి, ఇంకా మనం గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగా ఆలు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి.
కొబ్బరి పత్తం ఉండేవాళ్ళు తినని వాళ్ళు వేసుకోకుండా ఏమి ఇబ్బంది లేదు. చికెన్ పౌడర్ కూడా వేయలేదండి నేను. చూడండి, మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. మీలో ఎంతమందికి చికెన్ ఆలు కర్రీ అంటే ఇష్టమో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.